శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. త్యక్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అని. ఒకానొకనాడు పరమశివుడు మౌనాన్ని ఆశ్రయించి దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని. ఆయన అలా మౌనవ్యాఖ్య చేస్తే అందరూ దాన్ని పట్టుకోలేకపోయారు. ఎవరో సనక సనందనాది మహర్షులకు అది అందింది. అందుకే ఆయన శంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లయితే బ్రహ్మచారిగానో గృహస్థుగానో ఒకచోట ఉన్నట్టుగా ఉండవలసిన అవసరం లేకుండా యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి తిరిగి ధర్మప్రచారం చెయ్యవచ్చు అనేటటువంటి ఉద్దేశ్యంతో దానికి సానుకూలత కల్పించేటటువంటి సన్యాసాశ్రమాన్ని బాల్యమునందే స్వీకరించి భారతదేశం అంతటా కూడా పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి సనాతన ధర్మాన్ని పోషించినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు లేకపోతే, అంటే దాని ఉద్దేశ్యం ఆయన యొక్క అవతారం వచ్చి ఉండకపోతే ఇవాళ మనం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పండగలు, చేసుకుంటున్నటువంటి నైమిత్తిక తిథులు ఉండేవా అంటే కొంచెం అనుమానమే. ఇవాళ చేసుకుంటున్నటువంటి కృష్ణాష్టమి కానీ, లేకపోతే శ్రీరామనవమి కానీ, మహాశివరాత్రి కానీ, ఇటువంటి పండగలు చేసుకోవడానికి, ఇటువంటి ఉత్సవాలు చేసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి నిర్దిష్టమైనటువంటి విధి విధానములు అందరికీ తెలిసి ఉండేవా అంటే అది నిష్పక్షపాతంగా మాట్లాడేటటువంటి పెద్దలు ప్రశ్నార్థకంగానే భావిస్తారు. అంత గొప్పగా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక సంపదని అందించి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేసి తీర్చిదిద్దినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదులు స్పృశించినటువంటి విషయం కానీ, వారు అందించినటువంటి విషయం కానీ అసలు లేదు. వారు ప్రస్థానత్రయమైనటువంటి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటికి భాష్యాలు ఇచ్చారు. తెల్లవారి నిద్ర లేవగానే చదువుకోవలసినటువంటి ప్రాతస్మరామి మొదలైనటువంటి స్తోత్రములను ఇచ్చారు. అలాగే మనకి శివానందలహరినిచ్చారు. ఒకానొకనాడు కైలాస పర్వతం మీదకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకుని నంది విద్య అని పిలువబడేటటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విద్యలతో కూడుకున్నటువంటిది, పరమరహస్యమైనటువంటిది సౌందర్యలహరిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనకందరికీ కూడా అందించారు. అంత గొప్పవారైనటువంటి శంకరాచార్యుల వారు అనేకమైనటువంటి స్తోత్రములను ఇచ్చారు. వారు చేసినటువంటి స్తోత్రములలో పరదేవత మీద ఇచ్చినటువంటి పరమోత్కృష్టమైన స్తోత్రాలలో ఒకటి నవరత్నమాలిక. నవరత్నమాలిక అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే, మాలిక అంటే దండ అని. దండ ఎక్కడ వేసుకుంటాం? మెడలో వేసుకుంటాం. మెడలో వేసుకున్నప్పుడు అది పుష్పమాలిక అనుకోండి, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ అది నవరత్నములతో కూడుకున్నది అనుకోండి, అందరూ అన్ని వేళలా వేసుకోవడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే మణి, మంత్రము, ఔషధము, ఈ మూడు ఒకరికి నప్పినది వేరొకరికి నప్పదు. అదే శమంతకోపాఖ్యానం. మనకి వినాయక చవితి నాడు చదువుకునేటటువంటి శమంతకోపాఖ్యానంలో మణిని చేత్తో పట్టుకున్నందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చిట్ట చివరికి
అంతః బహిశౌచములు కలిగినటువంటి అక్రూరుడు తప్ప ఆ శమంతకమణిని ఎవ్వరూ దగ్గర ఉంచుకోలేకపోయారు. అన్ని మణులు అందరూ ధరించడం సాధ్యం కాదు. పైగా ఒకానొక ప్రత్యేకమైనటువంటి కాలంలో ఒక గ్రహం జాతకంలో బలీయమైనటువంటి స్థానంలో ఉన్న, బలహీనమైన స్థానంలో ఉన్న ఒక రకమైనటువంటి రత్నాన్ని ధరించాలి. అదే ఆ గ్రహం మారి వేరొక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు తత్సంబంధమైనటువంటి రత్నాన్ని ధరించాలి తప్ప వేరొకటి సాధ్యం కాదు. అటువంటప్పుడు 9 రత్నములతో కూడినటువంటి మాల అన్ని వేళలా మెడలో వేసుకోవడం సాధ్యపడుతుందా అంటే చెప్పడం కష్టం. శంకరాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. మీరు ఎంతో ధనాన్ని వెచ్చించి 9 రత్నములను సేకరించక్కర్లేదు. ఎంతో కష్టపడి ఆ 9 రత్నాలని తీసుకొచ్చి బంగారంలో గుదిగుచ్చి వాటిని ఒక మాలగా తయారు చేసి మెడలో వేసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ మెడలో వేసుకున్నటువంటి మాల దొంగల చేత దొంగిలింపబడవచ్చు. లేదా ఎవరైనా నేను వేసుకుంటాను అని చెప్పి మీకన్నా బలవత్తరమైనటువంటి వ్యక్తి దాని మీద ఆకర్షణ పొంది అడగవచ్చు. ప్రభువు అడిగాడు అనుకోండి, ఒకప్పుడు శమంతకమణితో అదే కదా వచ్చింది ఇబ్బంది. ప్రభువు మాలను అడిగాడు అనుకోండి, మీరు ఇవ్వను అని అనలేరు. కానీ అలా అవసరం లేకుండా, ఏ ప్రమాదము రాకుండా, ఏ కాలమునందైనా ఏ దేశమునందైనా మెడలో ధరించడానికి అభ్యంతరం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నవరత్న మాలని మనకందరికీ ఆయన బహూకరించారు. ఇది సాధారణంగా ఒక గురువుగారు అనుగ్రహించేటటువంటి విశేషాలు వేరువేరుగా ఉంటాయి. అన్ని వేళలా గురువు ఒక్కలా అనుగ్రహించరు. ఎవరెవరి స్థాయిని బట్టి వారిని అనుగ్రహిస్తారు. ఒక్కొక్క సమయంలో గత జన్మలలో చేసుకున్నటువంటి ప్రారబ్ధం పూర్తయిపోతూ అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఏ సాధన చేశాడు అంటే చెప్పలేము. కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి సాధనా బలం పరిణతి పొంది అనుభవంలోకి వచ్చి చేసుకున్నటువంటి కొద్ది పాపకర్మ పూర్తయిపోయి అకస్మాత్తుగా అతనిలో జ్ఞానం కలుగుతుంది. అటువంటి వ్యక్తి మొదట్లో ఊంచుకోవడానికి తొట్రుపడతాడు. ఆ తొట్రుపడినప్పుడు సమర్థుడైనటువంటి గురువుని కలుసుకున్నప్పుడు తొట్రుపాటు తగ్గడానికి గురువు అనుగ్రహించేటటువంటి కొన్ని పరికరములను చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు విదేశాలలో ఉన్నటువంటి ఒక సాధకుడు సాధనా మార్గంలో అకస్మాత్తుగా పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము చేత జ్ఞానాన్ని పొందాడు. తరచుగా సమాధి స్థితిలోకి వెడుతుండేవాడు. కానీ ఆయన అందులో ఊంచుకోవడం కష్టమైంది. ఆయనకి తత్తరపాటు కలిగింది. ఏమిటి నాలో ఈ మార్పు, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు అకస్మాత్తుగా నాకు భార్యా బిడ్డలు అందరి మీద వ్యామోహం పోయింది అని. అతను దీనికి జవాబు చెప్పగలిగిన వారొక్కరేనని ప్రత్యేకంగా బయలుదేరి భారతదేశానికి వచ్చి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెడితే మహాస్వామి వారు ఆయనకి ఒక పట్టాన దర్శనం ఇవ్వడానికి అంగీకరించలేదు. వారు సంప్రదాయాన్ని చాలా గట్టిగా పాటించేవారు. కానీ వారికి ఎందుకు అనుగ్రహం కలిగిందో ఒక రోజున అనుగ్రహించారు. అనుగ్రహించి మధ్యలో కమండలం పెట్టి మాట్లాడమన్నారు. అవతల వ్యక్తి తను అనుభవిస్తున్న స్థితిని చెప్పాడు. ఆయన కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేశారు. ధ్యానం చేసి తను కట్టుకున్నటువంటి ఆ బట్టలోంచి కొంత బట్ట చింపి అతనికి అనుగ్రహించారు. అనుగ్రహించి ఇక పైన నువ్వు ఇది ఒళ్ళో పెట్టుకుని అనుష్ఠానం చేస్తూ ఉండు, నీకు ఈ తత్తరపాటు లేకుండా ఊంచుకునేటటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పారు. ఆయన మహాస్వామి వారు కట్టుకున్నటువంటి బట్టలోంచి చింపి ఇచ్చినటువంటి ఒక గుడ్డ ముక్క దగ్గర పెట్టుకున్న కారణం చేత సమాధి స్థితి యందు ఊంచుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందాడు. ఆ పక్కన ఉన్నటువంటి అంతేవాసులు కొందరు అడిగారు, అలా ఇవ్వవచ్చా? ఒక విదేశీయుడికి మీరు కట్టుకున్న బట్టలోని ముక్క ఎలా ఇచ్చారు? మీరు ఎప్పుడు సంప్రదాయం తప్పరే, మీరు తప్పు చేశారని మేము అడగట్లేదు, ఇలా ఎందుకు ఇవ్వవచ్చో చెప్పవండి, ప్రమాణం తెలుసుకోవాలని అడిగామన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి చిదంబరంలో నాయనార్లు ఎంతమంది ఉన్నారు వెళ్ళి చూసి రమ్మన్నారు. సాధారణంగా మనం లెక్క పెట్టాం. ఎక్కడికైనా వెడితే నాయనార్ల విగ్రహాల ముందు నుంచి వెడుతూ 64 మంది నాయనార్లు అంటాం.
చిదంబరంలో 67 మంది నాయనార్లు ఉన్నారు, 3 ఎక్కువ ఉన్నారు. ఆ 3 ఎవరో తెలుసా అని 3 కథ చెప్పారు. అందులో ఆ 3 నాయనార్లు విదేశాల నుంచి వచ్చి ఊంచుకోలేని స్థితిలో అప్పటికి ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువుల దగ్గర ఇలాగే వస్త్రాన్ని పొంది భగవద్భక్తి యందు నిలబడినటువంటి వారు. అందుకే ఒక్క చిదంబరంలో 3 నాయనార్లు ఎక్కువ ఉన్నారు అని చెప్పారు. వారు త్రికాలవేది. గురువు యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. అంటే త్రికాలవేది అయినటువంటి గురువు శిష్యుణ్ణి ఎలా అనుగ్రహించాలి, ఎవరికి ఏది ఇవ్వాలి తెలుసు. రాబోయేటటువంటి కాలంలో వచ్చేటటువంటి అనేక రకములైన ఉపద్రవములను ఎదుర్కోవడానికి కలియుగంలో ప్రజలు ఉపద్రవముల నుండి గట్టెక్కి తమని తాము రక్షించుకోవడానికి అందరికీ నేను ఏది ఇవ్వాలి ఆలోచించారు. సాధారణంగా గురువు అనుష్ఠానం చెయ్యమని జపమాల బహూకరిస్తుంటారు. శంకర భగవత్పాదులు మనందరికీ ఒక మాల బహూకరించారు. ఈ మాల మెడలో వేసుకోమని చెప్పారు. సాధారణంగా భౌతికమైన నవరత్నమాల అయితే దాన్ని తీసి మెడలో వేసుకుంటాం, అందరికీ కనపడుతుంది. రాత్రి అయిందనుకోండి, నిద్రపోయేటప్పుడు ఒంటి మీద ఉంచుకోం, తీసి ఏదో భగవన్మూర్తి దగ్గర పెట్టేస్తాం. కానీ రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా సరే ఒకసారి పట్టుకుంటే ఇంకా అది కంఠమనకు అలంకారమై ఉంటుంది. నవరత్నమాల మెడలో వేసుకుందాం అనుకోండి, అది దేనికి అలంకారం? కంఠానికి అలంకారం. కంఠానికి కొత్త శోభ వస్తుంది. కానీ ఈ కంఠమునకు వచ్చినటువంటి శోభ ఏది ఉన్నదో ఆ శోభ మన జీవితాన్ని ఉద్ధరిస్తుందని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భౌతికంగా ఒక అందం వస్తుంది. అందులో కొన్ని రత్నములు కొన్ని కాలముల యందు మనని రక్షించవచ్చు. కానీ సర్వకాలముల యందు రక్షించగలిగినటువంటి మాలని కంఠమునందు ధరించినంత మాత్రం చేత ఈ కాలమునందు ధరించవచ్చు, ఈ కాలమునందు ధరించకూడదు అనేటటువంటి విధి నిషేధము అన్వయము కాకుండా ఉండగలిగినటువంటి మాలని, అది కంఠగతమైంది అంటే మెడపైకి మాల ఉంటుంది. ఈ మాల మెడ పైన ఉండదు, మెడ లోపల ఉంటుంది. ఎలా ఉంటుంది? కంఠగతము. అంటే ఈ స్తోత్రము కంఠగతం కావాలి, నోటికొచ్చేయాలి. నోటికొచ్చేస్తే అది ఎప్పుడు మీరు చదువుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించేది అయి ఉంటుంది, మీకు రక్షణ కల్పించేది అయి ఉంటుంది. రక్షణ కల్పించేది అయినప్పుడు అందరూ ఆ వస్తువుని ధరించవచ్చా? అధికార భేదంతో అనుమానం ఉంటుంది. కానీ స్త్రీ పురుష పండిత పామర ఏ విధమైనటువంటి భేదములకు ఆస్కారం లేకుండా అందరూ చదువుకోవచ్చు. అందరూ కంఠమునందు దీన్ని ధరించినంత మాత్రం చేత అందరికీ శాంతి కలుగుతుంది. పైగా ఈ మాల ధరిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇది కనురాపు కల్పించదు. అంత గొప్ప నవరత్న మాలిక తయారు చేసి దీన్ని మీరందరూ ధరించండి, కంఠమునందు ధరించండి. ఆ మాల పైకి ఉంటుంది. ఈ మాల కంఠగతము కావాలి అంటే లోపల ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు చదువుతున్నారో అప్పుడప్పుడు మీ కంఠమునకు ఇది మాలిక, ఇది ఆభరణము. మీ కంఠమునందున్న ఈ మాల మిమ్ములను సర్వకాలముల యందు రక్ష చేస్తుందని మనందరికీ కూడా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రక్షణ కొరకు అనుగ్రహించినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే నవరత్నమాలికా స్తోత్రం. ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని అందరూ చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలి అంటే నేనేదో ఆ శ్లోకాలు చదివి మీ అందరికీ అందులో ఉండేటటువంటి విషయాన్ని నేను పలకగలిగినంత మేర చెప్పాననుకోండి, ఈ స్తోత్రం మీరు చదువుకునేటటువంటి అవకాశం కలగడంలో కొన్ని పరిమితులు ఏర్పడవచ్చు. అందుకే దీన్ని తప్పులు లేకుండా ముద్రణ చేసి అందరికీ అందేటటువంటి అవకాశం చేశాం. ఇప్పుడు ఈ స్తోత్రం చదువుతుంటే మీ అందరూ ఒక పర్యాయం వినండి. ఒక పర్యాయం మీరందరూ విన్న తర్వాత నేను ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పేటప్పుడు నేను ఏ పాదం మీద వ్యాఖ్యానం చేస్తున్నానో ఆ పాదం మీతో అనిపించిన తరువాత నేను వ్యాఖ్యానం చేస్తాను. అప్పుడు మీరు ఇలా చేత్తో దీన్ని పట్టుకుని మీరు కూడా చూడడం మొదలు పెడితే మీకు తెలియకుండానే ఈ మాలిక మీ కంఠమునకు అలంకృతమైపోతుంది. గురువుగారు ఇది నీ మెడలో ఉంచుకో అనో రుద్రాక్షమాల వేశారనుకోండి, ఎందుకు వేస్తారు? నీ శరీరం అందంగా ఉంటుందని వేస్తారా? నీకు రక్షణ కొరకు వేస్తున్నానని శిష్యుడి మెడలో గురువుగారు రుద్రాక్షమాల వేస్తారు.
నువ్వు దీన్ని ధరించి ఉంటే నీకు శత్రుపీడ ఉండదు, ఇది ధరించి ఉంటే నీకు సర్వకాలములయందు జగదంబ యొక్క రక్షణ కలుగుతుంది, అందుకు నీ మెడలో వేస్తున్నానని వేస్తారు. ఇప్పుడు ఇది మనం చేత్తో పట్టుకుని చదువుతూ ఉంటే నన్ను నమ్మండి, మీరు జగద్గురువులైనటువంటి శంకరులకు పరమభక్తితో నమస్కారం చేసి ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటే వింటూ ఉంటే మీకు తెలియకుండానే శాబ్దిక శక్తి చేత గురువుగారే మీ మెడలో ఈ మాల వేసినట్టు. ఇప్పుడు గురువుగారు మాల వేస్తే రక్షణ కలుగుతుంది, గురువుగారు వేసిన మాల తీసేస్తామా? మిగిలింది ఏదైనా ఇవాళ ఇది వద్దులే పెళ్లి కెడుతున్నాం వద్దని చెప్పి తీసేస్తాం, రాత్రి ఒక్కళ్ళం ప్రయాణం చేస్తున్నాం ఈ మాల వద్దులే ఎందుకైనా మంచిదని తీసేస్తాం. కానీ ఈ మాల యొక్క విలువ ఎవరు చెప్పలేరు. ఒక్క రత్నం ఉంటేనే దాచుకోవడం కష్టం, అపూర్వమైన 9 రత్నములతో కట్టబడినటువంటి మాల. అటువంటి మాలని గురువుగారు శాబ్దికమైనటువంటి రూపంలో మెడలో వేస్తున్నారు.